అర్థం కాని విషయం ఏంటంటే, ఏ దేవుడు చెప్తున్నాడు మనకి నా పేరు మీద తనక సావండి మీరంతా అని? ఎవడన్నా దేవుడు చెప్పిండు ఎక్కడన్నా? ఏ మతం దేవుడైనా? దేని మీద దృష్టి పెట్టాలి? దేని మీద పనిచేస్తున్నాం మనం? అసలు ఈ దేశంలో నీళ్లు ఎవరా నాయన అని ఒకడేడుస్తుంటే, తిండి లేక సస్తుంటే దాని మీద సోయి లేదు మనకు. ఏ దేవుడు గొప్ప? తిరుమల ప్రసాద వివాదంపై సుప్రీంకోర్టులో వరుసగా పిటిషన్లు దాఖలవుతున్నాయి. తాజాగా ఈ వివాదంపై సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశారు. అందరికీ ముందుగా ఒక్క చిన్న మనవి, ఈ వీడియో ఏ రాజకీయ పార్టీని సపోర్ట్ చేస్తూ కానీ ఏ రాజకీయ పార్టీని విమర్శించే ఉద్దేశంతో చేసింది కాదు. కేవలం నిజాలను మీకు తెలియచేయాలి అని మాత్రమే ఈ వీడియోని చేస్తున్నాను. ప్రస్తుతం కొన్ని రోజుల నుండి తిరుపతి దేవస్థానంలో ఇచ్చే మహాప్రసాదమైనటువంటి లడ్డూలో పంది మాంసం, ఆవు మాంసపు కొవ్వులతో తయారు చేసిన ఆయిల్ కలిసింది అని ప్రస్తుత సీఎం అయిన చంద్రబాబు చేసిన కామెంట్స్ చాలా దుమారాన్ని రేపాయి. వేల కోట్ల హిందువుల మనోభావాన్ని దెబ్బతీశాయి. అయితే క్రైస్తవ మత వ్యాప్తి కోసం, డబ్బు ఆర్జన కోసం జగన్ ఎలాంటి దారుణమైన పనులు చేశాడు అని చంద్రబాబు అంటే, 100 రోజుల పాలనలో జనం నుండి వచ్చే వ్యతిరేకతను చూసి జనం అటెన్షన్ని మార్చేందుకు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నాడు అని జగన్ ఆరోపిస్తున్నాడు. అయితే వీరిద్దరూ చెప్పే వాటిలో ఏది నిజం? వీరి రాజకీయ లబ్ధి కోసం కలియుగ వైకుంఠనాథుడైన ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ఎందుకు వాడుకుంటున్నారు? నిజంగానే ఇంతకాలం జంతువుల నుండి వచ్చే ఆయిల్నే మహాప్రసాదంగా లక్షల భక్తులు తినేశారా? ఇంతకాలం పాటు ఈ విషయాన్ని ఎందుకు కనిపెట్టలేదు? ఇప్పుడే ఎందుకు కనిపెట్టారు? లడ్డూలో అసలు నిజంగానే కొవ్వు పదార్థాలు కలిసాయా లేదా? ఇలాంటి విషయాలన్నిటినీ ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా ఇద్దరి దారుణాలు తెలియజేస్తాను. తిరుమల తిరుపతి దేవస్థానం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి దేవస్థానం తిరుపతి. దేశంలో ఉండే ప్రముఖ దేవాలయాల్లో తిరుపతి దేవస్థానం కూడా ఒకటి. అంత గొప్ప దేవస్థానాన్ని దర్శించుకోవడం కోసం ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు తిరుపతికి వస్తూ ఉంటారు. కేవలం కొన్ని క్షణాలు మాత్రమే దొరికే వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వందల కిలోమీటర్స్ ప్రయాణించి, రోజుల పాటు కంపార్ట్మెంట్స్ లో వేచి ఉండి, గంటల పాటు కష్టం తెలియకుండా క్యూ లైన్లో ప్రయాణించి స్వామివారిని దర్శించుకుంటారు. అలా దర్శనమైన తర్వాత మహాప్రసాదమైన లడ్డూను కొనుగోలు చేసి తమ తమ ఇళ్లకు తీసుకువెళతారు. అలా తీసుకుని వెళ్లిన లడ్డూని మహాప్రసాదంగా వారి చుట్టుపక్కల అందరికీ పంచిపెడతారు. చిటికెడు దొరికిన చాలు అంటూ ఎంతో మంది ఆ ప్రసాదం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ప్రసాదం తినని హిందువే ఉండడు. అంత డిమాండ్ ఉన్న కారణం చేత ఈ తిరుమల లడ్డూలు రోజుకి 3 లక్షలకు పైగా అమ్ముడుపోతాయి. కేవలం లడ్డూల నుండి సంవత్సరానికి 5,000 కోట్లు టీటీడీకి వస్తుంది. అంత ఆదాయం మరియు అన్ని వేల కోట్ల హిందువుల భక్తుల నమ్మకం మరియు కలియుగ వైకుంఠుడికి సమర్పించే ప్రసాదం విషయంలో ఎంతో నిష్ఠ, శ్రద్ధ, భక్తి, శుభ్రత చాలా ముఖ్యంగా ఉండాలి. ఇంతకాలం అవే టీటీడీ పాటించింది, ఇప్పుడు కూడా పాటిస్తూనే ఉంది. కానీ సెప్టెంబర్ 18, 2024 ఎన్డీఏ కూటమి ఏపీలో గద్దెనెక్కి అధికారంలోకి వచ్చిన సందర్భంగా మంగళగిరిలో ఒక సమావేశాన్ని సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసి ఆ సభా సమావేశంలో గత ప్రభుత్వం చేసిన తప్పుల గురించి ప్రస్తావిస్తూ టీటీడీ విషయంలో జగన్ చాలా తప్పులు చేశాడు అని, లక్షల మంది భక్తులు తినే ఫుడ్ క్వాలిటీని పాడు చేశాడు అని, మరియు అందరికీ ఇచ్చే ప్రసాదమైన లడ్డూ నాణ్యతను దెబ్బతీయడమే కాకుండా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిపాడు అని ఏకంగా సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు అనడంతో అది చాలా దుమారంగా మారింది. ఏ విషయమైనా కానీ చెప్పే మనిషి, వారి హోదాని బట్టి ఆ విషయం యొక్క ఇంపాక్ట్ మారుతుంది. దాని కారణం చేత ఏకంగా సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయం చాలా దూరం వెళ్ళిపోయింది. దానితో అటు గత ప్రభుత్వం హయాంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వారు వాదనలు చేయగా, ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు ప్రతివాదనలు చేశారు. ఇంకా సరిగా ఆ సమయంలోనే చంద్రబాబు గవర్నమెంట్ ఒక టెస్ట్ రిపోర్ట్ను 19 సెప్టెంబర్ 2024 విడుదల చేసింది. ఈ రిపోర్ట్ను ఎన్డీడీబీ డైరీ అంటే గుజరాత్లో ఉండే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు విడుదల చేసింది. ఈ రిపోర్ట్లో టీటీడీకి సరఫరా అయినటువంటి నెయ్యిను టెస్ట్ చేయగా ఆ నెయ్యిలో క్వాలిటీ అస్సలు లేదు అని, ఈ టీటీడీకి వచ్చిన నెయ్యిలో వెజిటబుల్స్ కి సంబంధించిన ఆయిల్స్ మరియు వాటితో పాటుగా ఫిష్ ఆయిల్ మరియు బీఫ్ ఆయిల్ మరియు పంది ఆయిల్ కలిసింది అని ఎన్డీడీబీ తెలియచేసింది. అయితే హిందూ మత సంప్రదాయం ప్రకారం దేవుడి పూజా కార్యక్రమంలో మాంసపు పదార్థాలు నిషేధం. కానీ ఈ రిపోర్ట్ చూసిన ప్రపంచ దేశాల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి.
ఈ రిపోర్ట్ చూసిన వెంటనే తిరుమలతో ఆడుకున్న ఏ ఒక్కడు బ్రతికి లేడు అని, పుట్టగతులు లేకుండా పోతారు అని, ఇప్పుడు జగన్ నిజంగానే తప్పు చేసి ఉంటే ఇదే గతి అతనికి పడుతుంది అని అంటున్నారు. అలా కాకుండా చంద్రబాబు తన లబ్ధి కోసం స్వామివారిని వాడుకుని ఉంటే పుట్టగతులు లేకుండా పోతాడు అని హిందువులు అంతా తిట్టుకుంటున్నారు. అసలు నిజానికి ఏం జరిగింది అంటే టీటీడీలో ప్రసాదాల తయారీ మరియు ఇతర అవసరాలకు గాను టీటీడీకి 15,000 టన్నుల నెయ్యి అవసరమవుతుంది. అందుకు గాను అర్హత ఉన్న కంపెనీల నుండి 6 నెలలకు ఒకసారి టెండర్ కోసం పిలవడం జరుగుతుంది. అలానే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మార్చి 12, 2024లో న్యూ టెండర్స్ ని విడుదల చేయడం జరిగింది. మే 8, 2024న శాంపిల్స్ కోసం నెయ్యిని సరఫరా చేసి 4 కంపెనీలు తక్కువ ధరకే స్వచ్ఛమైన నెయ్యిను టీటీడీకి సరఫరా చేసే విధంగా టెండర్స్ ని కోడ్ చేశాయి. అయితే ఈ టెండర్కి ముందు నుండే టీటీడీకి నెయ్యిని సరఫరా చేస్తున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ లిమిటెడ్లో ఉండే నందిని అనే సంస్థ 430 రూపాయలకి స్వచ్ఛమైన నెయ్యిను సరఫరా చేస్తూ ఉండేది. ప్రస్తుతం వేసిన టెండర్స్లో మాత్రం తమిళనాడుకు సంబంధించిన ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మాత్రం 320 రూపాయలకే కేజీ స్వచ్ఛమైన నెయ్యిను సరఫరా చేస్తాము అని టెండర్ వేసింది. టీటీడీ అండ్ అప్పటి గవర్నమెంట్ ఈ టెండర్ని కూడా ఓకే చేసింది. కానీ ఆనాడే అంత తక్కువ ధరకి స్వచ్ఛమైన నెయ్యిను సరఫరా చేయడం సాధ్యం కాదు అని నందిని అనే సంస్థ తెలియజేసింది. అయితే ఇలా టెండర్ని ఓకే చేసుకున్న కొత్త కంపెనీలు 320 రూపాయలకే నెయ్యిను జూన్ 2, 2024 నుండి సరఫరా చేయడం మొదలుపెట్టింది. అప్పటికే టీటీడీ ఫుడ్ అండ్ లడ్డూ విషయంలో భక్తుల విమర్శలు అధికమయ్యాయి. దానితో జూన్ 12, 2024న అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ టీటీడీలో చాలా మార్పులు చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఏఆర్ డైరీ ఫుడ్ సంస్థ వేసిన టెండర్ ప్రకారం 4 ట్యాంకర్ల నెయ్యిను జూలై 6న, జూలై 12న టీటీడీకి సరఫరా చేసింది. ఒక్కో ట్యాంకర్లో 15,000 లీటర్ల చొప్పున 60,000 లీటర్ల నెయ్యి తిరుమలకు వచ్చింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం టీటీడీ పరిశీలనలో భాగంగా ఈ నెయ్యి విషయం బయటకు వచ్చింది. 320 రూపాయలకి స్వచ్ఛమైన నెయ్యి ఎలా వస్తుంది అనే సందేహంతో ఈ నెయ్యి శాంపుల్స్ ని ఎన్డీడీబీకి పంపించింది. ఆ శాంపుల్ రిజల్ట్స్ జూలై 14న వచ్చాయి. ఆ రిపోర్ట్స్ వచ్చిన వెంటనే ఏఆర్ డైరీ ఫుడ్ లిమిటెడ్ సంస్థలో ఉన్న కాంట్రాక్ట్ను రద్దు చేశారు. అంతేకాకుండా ఈ ఏఆర్ డైరీ ఫుడ్ లిమిటెడ్ సంస్థ మళ్ళీ ఎప్పుడు టీటీడీ టెండర్స్లో పాల్గొనకుండా ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టారు. తిరిగి మళ్ళీ ఇదివరకు ఉండే సప్లయర్ సంస్థ అయిన నందిని సంస్థకు కాంట్రాక్ట్ను ఇచ్చారు. ఈ నందిని సంస్థకు 478 రూపాయల ధరను చెల్లిస్తూ గత 2 నెలల నుండి వీరి దగ్గర నుండే నెయ్యిను కొనుగోలు చేస్తుంది టీటీడీ. అయితే టీటీడీలో ప్రతి ఒక్క వస్తువును క్వాలిటీ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఫుడ్లో వాడతారు. కానీ 2023లో నందిని సంస్థ నెయ్యి సరఫరా నిలిపివేసినప్పటి నుండి ఈ 300 రూపాయల నెయ్యిని మాత్రమే ఉపయోగిస్తున్నారు. మరి ఈ నెయ్యి టీటీడీ క్వాలిటీ టెస్ట్ను ఎలా పాస్ అయిపోయింది అనేదే అందరిలో ఉన్న సందేహం. కానీ అసలు టీటీడీలో నెయ్యిను టెస్ట్ చేసే పరికరాలు కానీ టెస్టింగ్ సెంటర్లు కానీ లేవు. దాని కారణంగానే ఈ తప్పును కనిపెట్టలేకపోయారు. అందుకే ఇప్పుడు 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ నెయ్యి క్వాలిటీని కనిపెట్టే పరికరాలను టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. అలానే ప్రస్తుతం ఈ విషయం చాలా దుమారంగా మారింది. ప్రతిపక్ష పార్టీ నేత జగన్ దీనిపైన సిబిఐ విచారణ జరపాలి అంటూ ఏకంగా పీఎంకి లేఖను రాశారు. మరొక పక్క ఒకప్పుడు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి మరియు భూమన కరుణాకర్ రెడ్డి సుప్రీంకోర్టు మరియు హైకోర్టులో కేసు నమోదు చేశారు. మరియు ఈ సంఘటన పైన త్వరగా విచారణ చెయ్యాలి అంటూ కోరారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం వీటిపైన ఇంకా ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. అలానే జగన్ అనేది మరియు అందరూ ఆలోచించాల్సిన విషయం, ఈ సంఘటన 2 నెలల క్రితమే జరిగితే ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు, ఎందుకు బయట పెట్టలేదు? అలానే ఈ నెయ్యి సరఫరా కూడా టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే టీటీడీకి చేరుకున్నాయి అంటే పూర్తి బాధ్యత వారిదే అని కొంతమంది వాదిస్తున్నారు. ఏది ఏమైనా కానీ రాజకీయ లబ్ధి కోసం కలియుగ వైకుంఠనాథుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామితో ఆటలు ఆడడం, ఆయనని ఆయన ఆలయ ప్రతిష్టను దెబ్బతీయడం 2 పార్టీల వారికి సబబు కాదు. దీనికి భారీ మూల్యం ఇరు పార్టీలు చెల్లించక తప్పదు. ఎంతో మంది ఇలానే శ్రీవారి ఆలయం జోలికి వచ్చి పుట్టగతులు లేకుండా పోయారు. ఈ విషయంలో కూడా అదే జరుగుతుంది. దీనిపైన సిబిఐ విచారణ తప్పకుండా వేయాలి. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారికి శిక్ష పడాలి. మరి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇందులో దోషులు ఎవరు అని మీరు భావిస్తున్నారో తప్పకుండా కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మరికొంతమందికి చేరాలి అంటే తప్పకుండా లైక్ చేయాలి. దయచేసి వీడియోని లైక్ చేసి
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.